హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అరిసెలు చేస్తున్నామండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అందరం. అయితే అరిసెలు అమ్మ అయితే బాగా చేస్తుంది, నాకు అంతగా రాదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కంపల్సరీ అమ్మతో చేయించుకుంటాం. చెల్లె, నేను, తమ్ముడు ముగ్గురు వచ్చాం. సరే అని చెప్పి అమ్మతో చేయమంటే సరే అని చేసిందండి. అయితే క్వాంటిటీ నాకు తెలియదు. అమ్మ చేస్తే ఎప్పుడైనా తినటం కానీ దాని క్వాంటిటీ ఏందని నాకు తెలియదు. అమ్మని డీటెయిల్గా అడిగితే చెప్పింది. నేను మీకోసం వీడియో చేసి డీటెయిల్గా చెప్దాం, నాలాగా ఎవరైనా ఉంటారుగా రాని వాళ్ళ కోసం అని చెప్పి చెప్తున్నాను. క్వాంటిటీ వచ్చి కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం అండి తీసుకొని మనం నైటు పడుకునే ముందు నానపోసి మార్నింగ్ లేగానే మనం అరిసెలు ఎప్పుడు చేద్దాము 10ంటికా 9ంటికా ఎప్పుడు చేద్దాం అనుకున్నప్పుడు పోయి పట్టించుకురావాలటండి. పిండి పట్టించుకొచ్చాక ఎక్కువసేపు ఉంచకూడదు. స్టార్ట్ చేస్తాం అనుకున్నప్పుడే పట్టించుకురావాలి. పట్టించుకురాగానే ఎమ్మటే బెల్లం కరగ తీసుకొని గంటే గట్టిగా ఉంటుంది కానీ దంచుకొని కరగ తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని సరిపోద్ది. పెట్టేసుకొని ఉండలు లేకుండా కరిగాక పాకం వచ్చేలాగా ముదురు పాకం రావాలి. అరిసెలకి పాకం వచ్చాక ఈ పిండిని ఒకళ్ళు కలుపుతూ ఉండాలి, ఒకళ్ళు పోస్తూ ఉండాలండి. ఉండలు కట్టిద్ది, లేకపోతే ఉండలు లేకుండా పోసుకోవాలి. క్వాంటిటీ చూసుకొని కొంచెం పిండి మిగిలిన పర్లేదండి. నేను చూపించిన క్వాంటిటీ ఉంటే చాలా బాగా వస్తాయి, అరిసెలు మెత్తగా వస్తాయండి. అలా చూసుకొని ఆ విధంగా కలుపుకుంటే సరిపోద్దండి. అయితే కలిపేటప్పుడు ఇలాచీ పౌడర్, నెయ్యి అండి, ఈ రెండు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మస్తు వస్తుందండి. అరిసెల ఫ్లేవరే నెయ్యి. ఆ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొంతమంది ఆప్షనల్ అండి, నెయ్యి మన నువ్వులు వేసుకుంటారు, లేకపోతే లేదండి, అది ఆప్షనల్. మేమైతే వేయట్లేదండి, నువ్వులు ఎక్కువ ఇష్టం ఉండదని చెప్పేసి వేయట్లేదు. నెయ్యను ఇలాచీ పౌడర్ వేసాం, అది ఆప్షనల్, మీ ఇష్టం అండి. ఈ విధంగా చేసుకొని ఒక పేపర్ తీసుకొని ఆయిల్ రాసుకొని ఇలా చేసుకొని, మరీ మందంగా వద్దండి, మరీ పలచగా వద్దండి. మళ్ళీ అరిసె వేసాక కూడా మంట లో ఫ్లేమ్లో ఉండాలంటే మరీ ఎక్కువ ఉంటే ఉత్తనే పైన మాడిపోద్ది. కొంచెం లో ఫ్లేమ్లో ఉండాలి. అప్పుడే అరిసె మంచిగా స్మూత్గా లోనకెళ్ళి కాలుతుందండి. కాలాక తీసుకొని ఇలా ఒత్తుకొని తీసుకొని సరిపోద్దండి. అరిసెలు చాలా బాగా వచ్చాయండి. అమ్మ చేస్తుంది, అమ్మ ఎప్పుడైనా చాలా బాగా చేస్తుంది. ముగ్గురం కలిసి తీసుకొని వెళ్ళిపోయాం, చెల్లె, నేను, తమ్ముడు అని. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.